సో ఇండస్ట్రీ కూడా ఎవరు మాట్లాడలేదు ఎందుకన్నా? ఎందుకు మాట్లాడతారు? ఆయన పెద్ద డైరెక్టర్ కదా. ఇవాళ అంతా స్వార్థపరులు, ఇవాళ అంతా మాక్సిమం జనాలు స్వార్థపరులు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా మొత్తం సెంటిమెంట్ నడుస్తుంది. లేకుండా మంచి రోజు చేసి ఒకప్పుడు గుర్తుందా ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు మరి సెంటిమెంట్ లోకి డబ్బులు, పేరు, ప్రఖ్యాతం ఇవి శాశ్వతం కాదు కదా. సెంటిమెంట్ అనేది శాశ్వతం, మతమే శాశ్వతం, హిందుత్వం శాశ్వతం, దేవుడు శాశ్వతం. ఇప్పటికి ప్రతి సినిమాలో ఏదో ఒక హిందూ దేవుని చాటుగానే సినిమాలు తీసుకొని డబ్బు చేసుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడారు, భయం పెద్ద డైరెక్టర్ కదా అని. మరి అంటే హిందూ సంఘాలు ఇది సమయం కాదా? సంఘాలు ఏకమైతున్నాయి, కేసులు బుక్ అవుతున్నాయి, దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వానరసేన రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో వానరసేన కేసు పెట్టిర్రు. ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలను పెట్టాలి, ఇంకా కేసులు పెట్టాలి. ఓకే, మీ స్పందన ఏంటి ఇప్పుడు దీని మీద? డెఫినెట్ గా ఇది ఒక మూర్ఖపు చర్య అని చెప్పి నేను స్పందిస్తున్నా. ఇందులో అనుమానమే లేదు. ఆల్రెడీ నేను వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మదం ఎక్కిన ఏనుగు మురిక్కాలలో పడ్డట్టు నీకు సిగ్గు లేదా? నువ్వు పొజిషన్ ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? నువ్వు నమ్మకపోతే పూజలు ఎందుకు చేస్తున్నావు? సో దీని ఇంకా డబ్బే ముఖ్య కారణం కనబడుతుంది నాకు. రేపు ఇదే హిందువులందరూ కలిసి థియేటర్ల ముందు అంటే ఇప్పటిదాకా అట్లాంటిది అవుతుంది. ఆయన దీనిపై స్పందించి క్షమాపణ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రేపు థియేటర్ల దగ్గర డెఫినెట్ గా హిందువులు ఊరుకోరు. రైట్, అది 27 మాట 27కి ఆయన రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ దీని మీద? ఆల్రెడీ కేసులు బుక్ అవుతున్నాయి. నేనైతే ఒకటే అంటున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక సెలబ్రిటీగా నువ్వు దీనిపై ఇమీడియట్ గా దిద్దుబాటు చర్య చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి తప్పుని. తప్పేం లేదు, నిన్ను ఎవరు లోకుగా చూడరు. నువ్వు సారీ చెప్పినంత మాత్రం ఎవరు లోకు చూడరు. సో ఆయన కూడా ఆయన చెప్పలేదు, కేసులు అవుతున్నాయి కదా. భయపడాడు ఆయన, పెద్ద ఆయన భయపడేది రేపు మాట్లాడతాం కదా, రేపు ప్రణాళిక చేస్తాం కదా. మరి ఏడో షూటింగ్ చేస్తారో ఏందో అన్ని కూడా ఉంటాయి కదా. మరి షూటింగ్ స్తంభింపజేసే పరిస్థితి రాకుండా చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఆయన రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్, మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మరి వాటిలోని పాత్రల్ని వక్రీకరించాలన్న గ్యారంటీ ఏంటి? ధోరణి ఉంటే, నాస్తికమైన ధోరణి ఉంటే వక్రీకరిస్తే ఇలా వాడు ఊక్కునే పరిస్థితులు లేరు. లక్షల కోట్ల సంఖ్యలో హిందువులు ఎక్కడ కూడా మరి ఏ సినిమా థియేటర్ నడవని. అంటే యూత్ ఇప్పుడు అయితే హిందూ యువత ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి అసలు? మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, భారతదేశం బాగుండాలంటే, మన మతం బాగుండాలంటే, మన హిందుత్వాన్ని కాపాడుకోకపోతే రేపు మనం మైనారిటీలు అయ్యే ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ మన పాపులేషన్ తగ్గుతుంది, ముస్లింల పాపులేషన్ పెరుగుతుంది. ముస్లింలు అందరూ చెడ్డోళ్ళేనన్నా, హిందువులు అందరూ మంచోళ్ళనేనా. కానీ మన రజాకార్ల పాలనలు ఎట్లుండే ఆ పరిస్థితి వస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై ఎట్లా దాడులు జరిగినాయి ఆ పరిస్థితి వస్తుంది. మెడ మీద కత్తి పెట్టి మతం మార్చుకోరా అనే పరిస్థితి వస్తుంది. రేపు నీకు సేఫ్టీ లేదు, మీ ఇంట్లో మీ పిల్లలకు సేఫ్టీ లేదు, రేపు ఆడపిల్లలకు సేఫ్టీ లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, లవ్ జిహాద్ కేసులు చూస్తున్నారు కదా ఎట్లా జరుగుతున్నాయి. అది పక్కన పెడితే మొన్న చూసిరు కదా, రేజిన్ తోటి విషం కలిపి మాస్ కిల్లింగ్ కి ప్లాన్ చేసినారు. అంటే ఎవరు చేస్తున్నారు? అది ఎవరు టార్గెట్? వాళ్ళ దృష్టిలో ఎవరు టార్గెట్? హిందువులు టార్గెట్. ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ లో జరిగిన సంఘటన. బట్టలు కూడా తీసి పేరు అడిగి మరి బట్టలు కూడా తీసి నువ్వు హిందువుగా కాదని చెప్పి నేను చంపడం అంటే ఇవాళ టార్గెట్ ఎవరు? హిందువులు టార్గెట్. ఇది ఎవరు అబ్జర్వ్ చేయాలి? హిందువులు అబ్జర్వ్ చేయాలి. నువ్వేం చేయాలి? ఐకమత్యంతో మెలగాలి. ఎట్లాంటి సంఘటనలు జరిగినా ఇవాళ హిందువులంతా కలిసి పోరాటం చేస్తే గాని బయటపడే పరిస్థితి ఉండదు. లేకపోతే రేపు ఇట్లానే మాస్ కిల్లింగ్కి మనం బలైతాం. మాస్ కిల్లింగ్లలో మన తరాలు మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. వాళ్ళు 10 మంది 6 మంది పిల్లల్ని అనుకుంటా మనం రెండింటికే ఒకరే అయిపోయారు. మన దాంట్లో ఒకరే ఎంతో మంది దాంట్లో చూసిన ఒక్కరు కాదు, 1 hour నన్ను. ఇప్పుడు 1 hour నన్ను అంట. నన్ను అంటే నీ బతుకు నన్నే. ఇవాళ మీరు టెంపరీ మీరు అనుభవించే సుఖాల గురించి
రేపు మీ భవిష్యత్తుని, మీ తరతరాలని, మీ వారసత్వాన్ని కోల్పోతున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా పాశ్చాత్య కల్చర్ని ఇట్లా వంట పట్టుకుంటున్నారు. మరి అదే మనము మన సనాతన ధర్మాన్ని ఎందుకు వంట పట్టించుకుంటున్నారు? మన ధర్మం కంటే ప్రపంచంలో ఏ ధర్మం గొప్పది కాదు. అత్యంత సనాతనమైంది. ఈ ధర్మం నుంచి అన్ని ధర్మాలు పుట్టుకొచ్చిన పరిస్థితి కదా. సనాతన ధర్మానికి ఆరంభమే కానీ అంతం లేదు. సో ఇవాళ మనం దాన్ని పాటిస్తే బాగుంటుంది. పాటించకపోతే డ్రగ్స్ చూస్తారు కదా, డ్రగ్స్ కథ మొత్తం మీరు చూస్తారు కదా ఎట్లా అవుతారో. మనం వెస్ట్రన్ కల్చర్లకు పోతే ఏమవుతాము, కుటుంబాలు ఛిద్రమైపోతాయి. ఇలా సనాతన ధర్మాన్ని పాటించే కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అంతేగా వెస్టర్న్ కల్చర్ని పాటించేటోళ్ళు ఎలా మంచి పరిస్థితి లేదు. డబ్బులు ఉండొచ్చు కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదు, హెల్త్ లేదు. వాళ్ళ వెస్టర్న్ వాళ్ళు కూడా వెస్టర్న్ సైడ్ ఉన్న వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇవాళ యోగా, మెడిటేషన్ లాంటి మనది పాటిస్తున్నారు. మన కల్చర్ పాటిస్తున్నారు, మన కట్టు బొట్టు కూడా వాళ్ళని పాటిస్తారు. ఇలా మన వాళ్ళు మ్యాక్సిమం జనాలల్లో చూడండి ఇలా డైవర్షన్స్, మత మార్పిడి, విపరీతమైన మత మార్పిడి, విపరీతంగా మత మార్పిడి. కాలనీలే మారిపోతున్నాయి. మేరీ కాలనీ అని చెప్పి రకరకాల కాలనీల పేర్లే మార్చు. మొన్న వారం క్రితం తిరుమలలో ఘాట్ రోడ్లో చికెన్ వండుకొని తిన్న, అదే అంటున్నా, తీవ్రంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. తిరుమల మీద రామంగా దాడులు జరుగుతున్నాయి అన్న, ఎవరు పట్టించుకో. అంటే అక్కడ దాడి జరిగితే చాలా ఛిద్రం అవుతుంది. సో అక్కడ టార్గెట్ చేస్తున్నారు రకరకాలుగా. ఇప్పుడు దాడులు అంటే ఫిజికల్ గా గన్ను పట్టుకొని దాడే పని లేదు, ఇవాళ దానికంటే ఎక్కువ డేంజర్ ఇవి. కన్వర్షన్స్ ఎక్కువ డేంజర్, ఎగ్జాక్ట్లీ లవ్ జిహాద్ ఎక్కువ డేంజర్. ఇట్లాంటి బాంబు దాడుల కంటే ఎక్కువ మొన్న చూడండి వాటర్ లో పొల్యూట్ చేసి రేజిన్ చేసి ఇవి ఎంత మాస్ కిల్లింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఐకమత్యంతో లేకపోతే రేపు భవిష్యత్తు ఉండదు మనకి. ప్రభుత్వం మారినా కూడా తిరుమలలో అన్య మతస్థులైన ఉద్యోగులు ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? డెఫినెట్ గా చర్య తీసుకుంటారు. మన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, అన్య మతస్థులు ఉండబోనివ్వమని చెప్పి ఉన్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా దానిపై స్పందించాలి, ఇమీడియట్ గా విత్ ఇన్ హవర్స్ తీసేయాలి. కాకపోతే కొందరు హిందూ మతం ముసుగులో దొంగ క్రిస్టియన్లు ఉన్నారు. ఓకే, క్రిస్టియన్లు హిందూ మతం ముసుగులో పేరు తెలివే కదా ఇలా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఆడు కృష్ణ అని పెట్టుకుంటాడు, ఆడు దేవుని పేరు పెట్టుకుంటాడు, కానీ ఆడు మొక్కేది వేస్తుంది. అరే మీరు పేరు కూడా మార్చుకోండి రబ్బాయి, మాకు కష్టమవుతుంది తెలుసుకోనికి. మీరు ఎట్లా నాశనం అయ్యారు వేరే మతంలోకి, నాశనం అయినప్పుడు మా పేర్లు ఎందుకు రాబాయి మీకు? కృష్ణ, రామ్, నారాయణ, వెంకటేశ్వర్లు ఎందుకు రాబాయి? మీకు అవసరమే లేదు కదా. పేరు మార్చుకోండి రాబాయి, అబ్రామో, జానో, ఏదోటి నాశనం కాండి, డేవిడో. మా పేర్లు ఎందుకు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా చాలా మంది. అయ్యో ఎందుకు ఈ పేర్లు పెట్టుకోకుండా సిగ్గు లేకుండా, అరే మీరు అంతా యేసుని నమ్ముతారు కదా, మరి ఓపెన్గా యేసు భక్తులు లెక్కనే ఉండాలి కదా. సిగ్గు లేకుండా మరి రిజర్వేషన్లు ఎందుకు తీసుకుంటారా? రిజర్వేషన్లు పొందుతుర్రు. అది వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలల్లో ఎంతోమంది పాస్టర్లు స్టిల్ సర్టిఫికేట్స్ హిందూ పేర్లతో ఉంటాయి. వాడు పోయి చర్చిలల్లో పాస్టర్ జాబ్ చేస్తున్నాడు, చర్చిలల్లో ఫాదర్ జాబ్ చేస్తున్నాడు. దొంగతనంగా కన్వర్షన్ చేస్తారు, బలవంతంగా కన్వర్షన్ చేస్తారు.